ప్రేమ నమ్మకమైన యేసు నామములో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురుగు ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ సత్యాలు, జీవిత సత్యాలు తెలుసుకుంటూ దేవుని బలము అనే టాపిక్ మీద ఎంత శక్తిగల నామమో, ఎంత శక్తిగల బలమో మనం వివరించుకుందామండి. అయితే మరి దేవుని యొక్క విలువ ఒక భక్తుడు చెప్పాడు. ఆకాశాన్ని అడిగితే దేవుని ప్రేమ తనకంటే విశాలమందట. సముద్రం సాగరాన్ని అడిగితే దేవుని ప్రేమ తనకంటే కూడా లోతని చెప్పిందట. తేనెను అడిగితే దేవుని ప్రేమ మమత కంటే తీయంది. కోయల్ని అడిగితే దేవుని యొక్క ప్రేమ తన పాట కంటే మధురమని. కొవ్వొత్తి అడిగితే దేవుని ప్రేమ వెలుగు కంటే విలువైందని. నేల తల్లిని భూమిని అడిగితే మరి దేవుని యొక్క ప్రేమ త్యాగం తనకంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్పదందట. అంతటితో కాదు, ప్రపంచమంతా ఒకే మాట, దేవుడు ప్రేమామయుడు, అందుకే లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పుకుంటాం. అయితే మరి దేవుని యొక్క ప్రేమను ఆయన బలాన్ని మనం తెలుసుకోవాలి. పాపం అనేది నూనె కంటే నునుపుగా మరియు అన్నిటికంటే తీయగా అనిపిస్తుంది, కానీ అది భరించలేని బాధతో కూడిన వేదనకరమైన పాపం యొక్క ఫలితము గొప్పది. అది గమనించుకోవాలి. మరి ఆశ్చర్యకరమైన మరి మరి ఆలోచన శక్తిని, మరి అధిక బుద్ధి కలుగజేసే ఆయన యొక్క ప్రేమను, ఆయన శక్తిని ప్రతి విశ్వాసి గ్రహించాలి. మరి గతాన్ని జ్ఞాపకం చేసి బలహీనపరిచేవాడు సైతాను, కానీ మరి దేవుని యొక్క భవిష్యత్తును చూపించి నిన్ను బలపరిచేవాడు దేవుడు. బలపరిచేవాడే మనకు దేవుడు. దేవుని మహిమకు మాటకు లోపడేవాడు భక్తుడవుతాడు. లోపడనివాడు భ్రష్టుడవుతాడు. భక్తుడు భ్రష్టుడు, మనం భ్రష్టులు కాకుండా భక్తులు అవుదాం. దేవుడంటే భయం ఉన్నవారే పాపాన్ని విసర్జించగలరు. సువార్త ప్రకటించే వారిని చంపొచ్చేమో కానీ సువార్త ఎప్పటికీ చావదు. మరి మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి ఏమో కష్టాలతో మొదలై సుఖంగా బతికేలాగా దీవిస్తబడుతుంది. మరి నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బైక్స్, వాహనాల్లో లేదు, కానీ నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో అదే నిజమైన గొప్పతనం. మనుషుల అందరూ బతుకుతారు, కానీ మంచి మనుషుల విశ్వాసిగా బ్రతికేవారు కొందరే. బ్రతకడానికి ఏం అవసరమో అని డబ్బుని అడిగితే మనశ్శాంతి ఉంటే చాలంతట. డబ్బు లేని వాడిని అడిగితే డబ్బు ఉంటే చాలంతట. అదే మనశ్శాంతి అయినా కొనేసుకోవచ్చు అంటట. ఇద్దరికి తెలియాలంటే ఏదున్నా లేకున్నా సంతృప్తి సహితమైన దైవభక్తి లాభదాయకమనే బైబిల్ చెప్తుంది. అది అనుసరించాలి. మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి క్షణం చాలు. ఆ ప్రేమ నిజమని చూపడానికి జీవిత కాలం కూడా సరిపోదు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుట్టిగా నమ్మకూడదు. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకూడదు. ఎందుకంటే కొంత దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తారు కదా. ఏమీ ఆశించకు, ఏమీ ఊహించకు, ఏమీ అడగకు, ఏమీ కోరకు, అలా వదిలేసేయాలి. అప్పుడు మనము ఎందుకు పుట్టామో, ఎందుకు చనిపోతామో తెలియపోయినా, ఎందుకు బతుకుతున్నామో దేవుని చిత్తాన్ని గ్రహించుకుని బ్రతికితే మాత్రం దేవుడు ఇష్టపడతాడు. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్నున్నా చెడిపోకుండా ఉండటం. ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక గాయపడిన మనసు ఉంటుంది. ఆ మానసిక, శారీరక గాయాలను మాన్పే దేవుడు ఒక్కడే మనకి నమ్మదగిన దేవుడని నమ్ముకోవాలి. అర్థం చేసుకున్న చోట అభిమానం పెరుగుతుంది. అర్థం లేని చోట దూరం పెరుగుతుంది. అణుకు ఉంటే తాంచుకొని తిరగటం కాదు, కానీ తల దించుకుని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని బిడ్డగా జీవించడమే మన కర్తవ్యము. దానికి మనం దేవుని బలాన్ని ఎప్పుడూ ఆశ్రయించాలి. దేవుని బలము, ఆ శక్తి లేనిదే ఏది సాధించలేము. దేవుని బిడ్డలుగా మనము మరి ఎన్నో అద్భుతాలు చూడాలంటే దేవుని బలం మనకే కావాలి. అందుకనే పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ 4:13 నన్ను బలపరచువాని అంటే ఏదైనా చేయగలను, ఆయన బలంతో ఏదైనా సాధించగలను, నెరవేర్చగలను అని చెప్పగలిగాడు. సంపన్న స్థితిలో ఎరుగుదును, లేమి ఎరుగుదును, బలపరిచేది క్రీస్తే అన్నాడు. మరి ప్రభుతో కలిసి జీవిస్తేనే అన్నీ చేయగలము. మరి యెషయా ఎప్పుడో ప్రవచనాత్మకంగా యెషయా 9లో చెప్పాడు కదా. 5 మాటలు కూడా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి, నిత్యుడగు అనే చెప్తా అనుభవంలో బలవంతుడని చెప్పాడు అక్కడ. మరి యెహోవా స్వరము బలమైంది. కీర్తనలు 29:4, కీర్తనలు 68:33లో కూడా చెప్పారు ఆయన స్వరము మధుర స్వరము. మరి యోబు కూడా అన్నాడు 36:5లో
ఆయన విమోచన బలమైంది అని చెప్పాడు. యోబు కూడా గొప్ప భక్తుడే కదా. ఆయన విలువ దాంతో వివేచన బలమైంది. ఎఫ్ఎస్సి 3:22లో అన్నిటిపైన అధికారం కలవాడని కూడా చెప్పాడు. ఫిలిప్పి 3:21లో మరి సమస్తము సాధన చేయగలిగిన బలవంతుడు ఆయన బిడ్డలను కూడా బలవంతులుగా ఉంచుతాడు. యోబు 12:16లో బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణం అన్నాడు. అది దేవుని శక్తిని మించింది ఏది లేదు. ద్వితీయోపదేశకాండం 16:27లో బలము సంతోషము దేవునివే, దైవిక శక్తితో నూతన కార్యాలు చేయగలము. 2వ దినవృత్తాంతం 20లో యెహోషాపాతు సందర్భం తలుచుకుంటే 3 శత్రు సైన్యాలు మోహరించి తన వైపు ఉన్నప్పుడు తను ఎవరిని సంప్రదించలా, రాజులను అడగల సహాయం, దేవుని దగ్గరికి వెళ్ళాడు. 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 26లో నీ బాహుబలం గలవాడువు, ఎలా చక్కగా స్తుతించాడు చూడండి. పరాక్రమం గలవాడు. మరి హన్నా కూడా సైన్యం గణపతికి యెహోవా అని స్టార్ట్ చేసి ఎంతగానో ఆరాధించింది. వీళ్ళందరికీ భక్తులకు ఎలాగ దేవుణ్ణి ప్రసిద్ధ చేసుకోవాలో వాళ్ళ యొక్క ప్రార్థనలోనే చూడగలం. బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను జయించుటకు ఎవరికి సాధ్యం కదయ్యా. ఎవరి నీ సహాయము కోరకుండా తను దేవునికే ప్రార్థన చేశాడు. మేము నీ ప్రజలము, నీ బలముతో నీవే మాకు సహాయం చేయాలని కూడా కోరుకున్నాడు. తర్వాత ఇంకా అన్నాడు 20:12లో 2వ దినవృత్తాంతంలో మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. చాలా పర్యాయాలు ఈ ప్రార్థన ఈ మాట చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఏ దిక్కు చాలదు, ఏ శక్తి చాలదు, నీవే మా దిక్కు. అది పాటలో కూడా అంటుంది కదా, పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుట నిలిచిన అందురా సిలువే నా శరణ ఆయనరే. పలువిధ పదాల్లో ఫలితమేమి లేక నీవే దిక్కు అనుకున్నప్పుడు దేవుడు మనం తప్పకుండా సహాయపడతాడు. శోధనలు వేదనలు బాధలు ఆవరిస్తే మనం చెప్పవలసింది ఇదే మాటలు. ఆయన బలము మనలో, దేవుడు బలం మనలో దించుతాడు. బలపరచువాని అంది ఏదైనా చేయగలనుకోవాలి. శ్రమ మీద కుంగితే చేతకాని వాడమని కూడా చెప్పాడు. ఆశా రాజు గురించి కూడా తలంచుకుంటే 2వ దినవృత్తాంతం 14:11లో బలహీనులకు సహాయం చేయవాడు నీవే. ఒక్కొక్క భక్తుడు దేవుని గురించిన అభిప్రాయాలు ఇలా చెప్పుకొచ్చారండి. బలవంతుడవు, మరి మనం మాతో ఉన్నాం, నీ నామము బలమైందని కూడా ప్రార్థించాడు. పౌలు ప్రార్థన చేసి ఆయన బలాన్ని నమ్మాడు. నన్ను బలపరచమని అందే సమస్తం చేయగలనని చెప్పాడు కదా. అయితే నిర్గమాకాండం 15లో ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళు ఎంతో చక్కగా పాట పాడారు. ఎంత బాగా పాడుకుంటామండి మనం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, యెహోవా నా బలమా యథార్థమైంది అని మనం చెప్పుకుంటున్నాం. బలంగా చేసుకుంటే మన కురిపించగలడు, పూరేలు ఇవ్వగలడు, బండ నుంచి నీళ్లు కురిపించగలడు, సముద్రం పాయలు చేయగలడు, శత్రువుల నోరు మోయించగలడు. ఇశ్రాయేలులలో కాలేబు ప్రత్యేకమైన మాటలు చెప్పిన వాడండి. అందుకనే మరి యెహోషువ కాలేబులు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్ళటానికి ఆశావాదంగా ఎరుకో గురించి చెప్పారు కాబట్టి తను నిజంగా మంచి మాటలు, మనకి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాడు. యెహోషువ 14:6లో నేను 45 సంవత్సరాల్లో ఎంత బలం ఉందో 85 ఏళ్ళకు కూడా అంతే బలంతో ఉన్నాను, నేను కొండ ఎక్కగలను, నాకు ఆ ప్రాంతం ఇవ్వండి అని కూడా చెప్పుకున్నాడు. యెహోషువ 14:10-11లో నేను శక్తిహీనుడిని కాలేదు. కాలేబు సాక్ష్యంలో ఎందువల్ల నిండు మనసుతో నేను అనుసరించాను. నిజమే, మనం కూడా నిండు మనసుతో అనుసరిస్తే అటువంటి శక్తి, అటువంటి బలం ఇస్తాడని ఆయన మనకి కాలేబు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన బలంతో నడిస్తే బలమైన శక్తిని కూడా మనం పొందగలము. మనల్ని పడిపోకుండా కాపాడువాడు ఆయనే. మన బలపరచువాడు, ఆయన వైపు చూసి ప్రార్థిస్తే ఆయనకు బలమిచ్చేవాడు ఆయనే. మన ముందు ప్రయాణాలు నిరాశపడకూడదు, విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం. పౌలు చాలా శ్రమలు పడ్డాడు, దేవుడు ఆ శ్రమలో కృపను ఉంచాడు. 2 కొరింథీ 12:7-10 వరకు ఎన్న బాధల్లో కూడా ఆయన ప్రత్యక్షత చూశాడు. ముల్లుంచాడు అన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణం కాగలదన్నాడు. కానీ బలహీనతలో సంతోషించాడు, అతిశయిస్తా అన్నాడు. అది అందరికీ సాధ్యం కాదండి. 2 కొరింథీ 12:10లో నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని కూడా ఆయన ఎంతో చక్కగా చెప్పుకున్నాడు. హబక్కూకు 3లో ఈ పాట ఎప్పుడు నేను అన్నయ్య రాసిన పాటలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకను, ఒలివ చెట్లు కాయగను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలు లేకున్నా, శాలలు పశువులు లేకున్నా, యెహోవయందానందము, నా దేవునిలో సంతోషము. ప్రభువగు యెహోవయే
నాకు గల బలము నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయనే. ఉన్నతంబౌ స్థలములందు నన్ను నిలబట్టున్, గొర్రెలు దొడ్డెలు లేకున్నా, శాలలో పశువులు లేకున్నా, యెహోవయందానందము, నా దేవునిలో సంతోషము. ఏమి లేకున్నా ఆయన నా బలం, ఆయన నన్ను ఆదరిస్తాడని చక్కగా పాడుకున్నారండి. మరి కీర్తనలు 91:1-2లో ఆయన నా కోట, ఆయన నామం ధరించుకుంటాను. ఆయన ఎవరికి బలం ఇస్తాడు? అది ఈ చక్కడ కూడా పాటండి. ఏసే నా పరిహారి, ఏసే నా పరిహార్. భలే ఇష్టం నాకు ఆ పాట. ఏ కష్టాలు వచ్చినా, ప్రియ దేవ, మరి ఎన్ని కష్టాలు కలిగినా, ఎంత కృంగిపోయే బాధలున్నా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఆయనైనా పరిహారి. సాతాను వెంబడించిన, శత్రువు ఎదిరించిన, పలు నిందలకు పాలైన, నరులల్లరి విడిచిన, ప్రభు యేసే నా పరిహారి. రోగాలు సోకిన, నా శోధకుడు శోధించిన, తర్వాత నా ఆధారం నీవే, నీ సాటి ఎవరు అని చక్కగా పాట ఎంత బాగా రాశారండి. నిజంగా యేసే మన పరిహారి. ఆయన కష్టాల్లో నష్టాల్లో మన బలము ఆయన అయి ఉన్నాడు. అయితే భక్తులు దైవిక బలం పొందారు. దేవుడు వాటి అన్నింటినీ సాధ్యపరిచేవాడు. దేవుని బలం పొందితే పొందగలరు. దేవుని ఎవరు బలం పొందుతారు? ఇక్కడ 6 పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. ఫస్ట్, అది ఇంతకుముందు చెప్పుకున్నాయే, దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు 11:32లో ఉన్నారు. మొదటి పాయింట్, ఆయన ఎరుగువారని గుర్తుపెట్టుకుందాం. దైవశక్తిని పొందగలము. ఆయన ఎవరి సహాయం మనం పొందుకోవాలి? తర్వాత కీర్తనలు 29:11లో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇస్తాడు? తన ప్రజలకు. తన బిడ్డగా జీవిస్తే ప్రత్యేకంగా ఆయన బలం ఇస్తాడు. ఇంకొక మాట యెషయా 40:31లో, మూడోదిగా యెహోవా కొరకు ఎదురు చూచే వారికి బలం ఇస్తాడు. నూతన బలం పొందుతారు. ఆయన రెక్కలు చాచి ఎగురుతారు, అలాగే పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. ఆధ్యాత్మిక కన్నులతో మనం ఎదురు చూస్తే ప్రభు మనకి బలం ఇచ్చే దేవుడు. నాలుగవదిగా న్యాయాధిపతులు 5:31, ఇది కూడా చాలా ఇష్టమైన మాట. ఆయనను ప్రేమించు వారికి బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆయన ప్రేమిస్తే ఆయన బలంగా ఉండే, అంటే సూర్యుడు మార్నింగ్ ఉండే వేరే, మధ్యాహ్నం ఉండే శక్తి వేరు. అటువంటి వారిగా మనం చేస్తాడని కూడా ఇక్కడ మనం సెలవిస్తున్నాడు. అయితే 2 దినవృత్తాంతం 16:9లో, తన ఎదుట యథార్థ హృదయం గలవారిని బలపరచుటనే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నీతిగా పరిశుద్ధంగా ఉండాలి, ఆయన ఎరుగు ఉండాలి, తన ప్రజలకు బలమిస్తాడు. తర్వాత ఎదురు చూడాలి, ప్రేమిస్తే బలము, యథార్థంగా జీవిస్తే బలము. తర్వాత చివరిగా ఆత్మ వలన బలము. ఎఫెసీ 3:14, ఆత్మ వల్ల బలపరచబడి మీరు శక్తి నొందెదరు. అపొస్తలుల 1:8లో కూడా అన్నారు, మీరు బూది గంతముల వరకు సాక్షులై ఉంటారు, కనిపెట్టండి, శక్తి పొందండి అని కూడా చెప్పాడు. బలహీనమైతే ఆత్మ బలం పొందుకోవాలి. శారీరక ఆత్మీయ బలాన్ని మనం బలపరచువని ఎందుకు పొందుకోవాలి. మరి మన 6 అంశాలని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందాం. ఆయన బలహీనతలో బలం ఇచ్చే దేవుడు. ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. 2 కొరింథీ 12:6లో ఇందాక చెప్పుకుందాం, నా కృప నీకు చాలదని. పౌలు జీవితంలో కూడా అది చాలా అనుభవం. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, శరీరంలో ముళ్ళు వచ్చినా సరే, ఆయన ఆయన ఎంతగానో అతిశయించి మరి దేవునిలో కృప చాలనుకున్నాడు. మనం కూడా ఏ బలహీనతలో కూడా ఆయన కృప చాలని. ఇంకొక చక్కటి వాక్యం మరి యెషయా 40:29లో, సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయడు ఆయనే. మనలో బలమిచ్చి మన బలహీనతలో శక్తి నింపేది ఆయనే. ఆయన కొరకు వాడబడవలసిన్నాము, ఆయన బలాన్ని నింపుకోవలసిన్నాము. బలహీనలో సడలిన మోకాళ్ళని మనం ఇతరులకు బలపరచాలి. మరి దుఃఖితులను ఓదార్చాలి. కారు చీకట్లో కాంతిరేఖగా నిలవాలని ఎప్పుడు చెప్పుకుంటాను. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఇందాక చెప్పుకుందాం, లేడి కాళ్ళగా చేస్తాడు. ఆయన మళ్ళీ చెప్పుకోవచ్చు ఆ మాట. మరి నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. ఆయన కుడి చేపట్టి నడిపించే దేవుడు, బలమిచ్చే దేవుడు. తర్వాత ఆది కాండంలో యాకోబు తన కొడుకులందరి గురించి ఎంతో వివరంగా తన భవిష్యత్తు గురించి, వాళ్ళ యొక్క కెపాసిటీస్ గురించి చాలా చక్కగా చెప్పాడు. అప్పుడు యోసేపు గురించి చెప్తూ, మరి నిండు దీవులతో బాహుబలము స్థిరపరచబడుతుంది, దీవించబడ్డాడు. బాహుబలము స్థిరపరుస్తుందని చాలా చక్కటి ఫలించడు కొమ్మగా కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎఫెసీ 6:10లో, తుదకు ప్రభు మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. తీతుపత్రుల్లో కూడా బలవంతులే ఉండాలని పౌలు తిమోతికి చెప్పాడు. తీతుకు కూడా చెప్పాడు. దేవుని వాంఛ. బలాలు 2 రకాలు, శారీరక బలము, ఆత్మీయ బలము. మన శరీరానికి బలానికి మనం మరి 3 పూట్లు తింటూనే ఉంటాం, కానీ ఆత్మీయ బలానికి మనం సరైన ఫీడ్ ఇవ్వాలి. మనకి బాహ్య పురుషుడు
క్షీణించినా సరే ఆత్మ బలంగా ఉండాలి. అందుకనే భక్తులు ఉపవాసాలు చేస్తూ ఆత్మ బలాన్ని పొందుకున్నారండి. పౌరసత్వం పరలోకంలో ఉంది. ప్రభుకి ఇష్టలుగా జీవించి దినదినము ఆత్మీయ పురుషుడు బలపరచబడటానికి చూసుకోవాలి. ఆత్మీయ బలము స్వీకరించడానికి సమర్థతతో మనం ఆశపడాలి. క్రీస్తు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేం. వృద్ధాప్యంలో ఆటోమేటిక్గానే అన్ని డాక్టర్ల మందులు తీసుకున్నా ఆ నరాలన్నీ క్షీణించిపోతాయి, ఎముకలు క్షీణించిపోతాయి, శక్తిహీనం అవుతాం. కానీ లోపల ఆంతంగా పురుషుడు మనం బలపరచబడటానికి వయసుతో నిమిత్తం లేదు. ఆత్మ ఎంతగానో బలం. మరి ఎంతోమంది వృద్ధులు ఆత్మీయంగా పరిణతి చెందిన వ్యక్తులుగా ఉంటుండడం గమనిస్తాం. కాబట్టి ఆత్మకు ఏ రకమైన వయసు లేదు కాబట్టి దేవుడు మనం బలపరుస్తాడు. 105 కీర్తన 37లో యెహోవా విమోచించిన వారు నిన్ను పోలిన వారెవరు? ఇశ్రాయేలులో నిస్సత్తు గలవారు ఎవ్వరూ లేరటండి. ఆయనలో జీవిస్తే నిస్సత్తు అనేది లేదు. బలంతో నింపబడతాం. ఒక ఆదివారం ఒక్కటే బలం చాలదు. దినదినము ఆయనతో బలం పొందాలి. సంసోను ఆత్మ పోయిందని గ్రహించుకోలేకపోయాడు. దేవుడు బలం ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి మంచి న్యాయాధిపతిగా దేవుడు తల్లిదండ్రులకు ముందే చెప్పి శక్తితో నింపాడు. కానీ తను తట్టుకోలేకపోయాడు. తను నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడు ఎడబాస్తాను కూడా తెలుసుకోలేకపోయాడు. మనం కూడా ప్రభు సన్నిధి మనకు ఎడబాసిందా లేదా అని ఎప్పటికప్పుడు స్వప్రేష చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. 1 సమూయేలు 17:50లో దావీదు విషయం గమనిస్తే వాడు చాలా చిన్నవాడే, కానీ దేవుని శక్తితో నింపబడ్డాడు కాబట్టి మంచి జ్ఞానంతో గొలియాతును జయించగలిగాడు. సహవాసం చేసినప్పుడు నిరంతరం కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఆధారపడినప్పుడు బలాఢ్యుడయ్యాడు ఆత్మలో. ఆయన అనుభవం, అటువంటి అనుభవం కూడా మనం దావీదు అనుభవాలు పొందుకోవాలి. 2 దినవృత్తాంతం 17:7లో అజర్యాపై దేవుని ఆత్మరాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి. తమ దేవుని ఎరుగు వారు నిజంగానే బలం కలిగి గొప్ప కార్యం చేస్తారని దానియేలు గ్రంథంలో ఉంది కదా. సంసోను బలం ఉన్నప్పుడే సింహాన్ని చీల్చాడు. గాడి దవడ దాంతో 1000 మందిని చంపాడు. కానీ బలహీనుడైనప్పుడు తిరగలి విసిరే స్థాయికి తను కిందుడయ్యాడు. కానీ మనం అటువంటి స్థితి రాకూడదు. దేవునితో అంటుకట్టబడి దేవునితో నిలిచి ఉంటే బలం పొందగలము. లోకాన్ని ప్రేమిస్తే సంసోను వలె బలం పోగొట్టుకుంటాం. మరి దేవునితో సహవాసం లేకపోతే బలహీనం అయిపోతాం. యెషయా 30:12లో వాక్యాన్ని త్రోసివేస్తే బలహీనం అవుతాం. ప్రార్థనలేమి బలహీనం చేస్తుంది. యెహోషువ హోషియా 10:14లో ప్రార్థనలో నిలిచి ఉండాలి. లోకంలో కీడు, ధనాపేక్ష, జ్ఞానం లేకపోవటం వల్ల బలం కోల్పోతాం. ఎలా కోల్పోతామో ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. బలం కోల్పోకుండా బలవంతులుగా ఎలా ఉండాలి? ద్వితీయోపదేశం 31:6లో బలహీనలు కావద్దు, బలమిచ్చేవాడు ఆయనే. మరి వాక్యము, ప్రార్థన, సహవాసము. ఒక స్థలాన్ని కేటాయించుకొని మరి ఇస్సాకు పొలంలో స్థలం గుర్తుపెట్టుకొని ఏకాంతంగా ప్రార్థన చేసి బలం పొంది మంచి భార్యను పొందాడు. ఫిలిప్పీ 2:12లో చక్కటి ప్రార్థనల ద్వారా మనం ప్రభులో ఏకత్వంతో బలం పొందాం. మరి అంతేనము మరి ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో గడపటం, స్వప్రేష చేసుకోవడం చాలా అవసరం. మరి మరి మన ధన్యతలో నుంచి మంచి విషయాలే బయటికి తేవాలి. దేవుని కోరుకుంటే ఆయనకి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని గురించి మాట్లాడటానికి ఇష్టపడాలి. గాసిప్ కాకుండా ప్రభు గురించి చెప్పుకోవడం, ఆనందించడం చాలా విశ్వాసకు అవసరం. అందుకనే దేవుడు క్రీస్తు కూడా సైతాన్ని జయించడానికి మత్తయి 4:4లో మరి ద్వితీయోపదేశంలో ఉండే వాక్యాలన్నీ పెట్టి మాత్రమే బతకడు కానీ ఆయన నోటి నుంచి వాక్యం ద్వారా పుట్టాడని క్రీస్తు నోటితో చెప్పాడు. దావీదు చిన్నవాడు, బలాఢ్యుడే, ఖడ్గం లేక మరి గొలియాత్ జయించాడు. బలమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? ఆత్మతో నింపబడతారు. బలమైన క్రైస్తవులుగా క్రీస్తు బలవంతుడు కాబట్టి మనం కూడా బలవంతులుగా ఉండాలి. హెబ్రీ 12లో యేసు వైపు చూచుచూ మనం మరి ఓర్పుతో పరిగెత్తాలి. క్రీస్తు వరకు ఆత్మను పోషించుకోవాలి, బలంగా ఉండాలి, ఆయన శక్తితో బ్రతకాలి, ఆయన ప్రభావాన్ని పోగొట్టుకోకూడదు. మనం గల్లీలతో చెప్పాడు, ఆత్మస్థితికి దూరమై శరీరానుసార్లు కావద్దు అని పౌలు హెచ్చరించాడు. చక్కటి మాటలు చెప్పాడండి పౌలు. ఆయన మహిమ ప్రభావంలో కోల్పోకూడదు. ఏలీ కుమారులు మరి మందసాన్ని మిస్యూజ్ చేసినప్పుడు, అప్పుడు పట్టబడినప్పుడు శత్రువులతో ఏలీ కోడలు ప్రసవ సమయంలో బిడ్డను కని ఆ మహిమ పోయిందని ఈకోబోతని చెప్పి తను అక్కడే విరుచుకొని పడిపోయి చనిపోద్ది. తను తట్టుకోలేకపోయింది దేవుని మందసం పట్టుబట్టం, ఈ మహిమ పోయిందని. అటువంటి అనుభవం మన కుటుంబాల్లో కానీ మన సమాజంలో కానీ రాకుండా అప్రమత్తంగా ఉందాం. ఆయన ఎరుగుట ద్వారా వ్యక్తిగత సంబంధంగా ఉంటుందా చెప్పుకుందాం. ఎరుగుట ద్వారా మనము ఆత్మ బలం పొందుతాం. ఎదురు చూచుట ద్వారా ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సత్తువు గల, శక్తి గల, బలం గల క్రైస్తవులుగా జీవించాలి. ప్రతి చోట ప్రకటించాలి. పక్షి రాజు వల్ల ఎదురు చూస్తే
అలేక పరిగెత్తుతాం, సమస్యలకు నడిచిపోతాం అనే మాకి గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము మరి అవిశ్వాసము తో బలహీనుడు కాక విశ్వాసం ద్వారా బలవంతుడై బిడ్డను పొందుకున్నాడు. మన విశ్వాస వీరులు అలాగే ఎదురు చూచారు కదా. ఎంత చక్కటి వాక్యం అండి నెహెమ్యా 8:10. ప్రభువు నందు ఆనందించటం వల్ల పొందుతారు. ఎలా అండి? చక్కటి పాటలు పాడుకుని ఆయన ఔన్నత్యాన్ని పొగుడుకుంటూ ఆరాధించుకోవడం వల్ల ఆయన యందు ఆనందిస్తే మనం బలం పొందుతాం. ఎలా పొందుతామంటే ఇదే కిటుకులు. మనమంతా కట్టుదాము రండి అని నెహెమ్యా చక్కటి మాటలు చెప్పాడండి. ఎజ్రా, నెహెమ్యాల సేవ చాలా గొప్పది. ప్రభు నన్ను ఆనందించుడే మరలా చెప్పున ఆనందించుడని ఫిలిప్పీ 4:4 జైల్లో ఉండి పౌలు చెప్పాడండి. వాళ్ళ భక్తులు ఎంత అనుభవంతో చెప్పారు. యేసుక్రీస్తు అందరి కృపతో బలవంతుడు కమ్ము. తిమోతితో 2:2 చెప్పాడు. కృపతో బలవంతం అవ్వాలి, కృప ద్వారా బలవంతమయ్యి అని హెచ్చరించడం కూడా జరుగుతుంది. పక్షికి 2 రెక్కల్లాగా వాక్యము ప్రార్థనతో మనం పరిశుద్ధాత్మ గాలితో మనం ఆకాశంలో దేదీప్యమానంగా ఆయన వైపుకు చూస్తూ ఎగిరిపోవాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, దృష్టిని జయించి ఉన్నారు కూడా. 1 యోహాను 2:14 మనం ఏమై ఉన్నామో ఆయన కృప వల్ల నమ్మాలి. మరి మాట ద్వారానే మనం బలపడాలి. సామెతల 18:10 ఆయన నామం బలమైన దుర్గం, నీతిమంతుడు ఎందుకు పరిగెత్తాలి? మనకి వెనక పలు భయాలు బలముగా తరుముతూ ఉంటాయి. మనకి సైతాన్ శక్తులు తరుముతాయి. మనం పరిగెత్తుకుని వెళ్ళి ఆయన నామమైన ఆయన దుర్గాన్ని మనం ఆశ్రయిస్తే మనం బలం పొందుతాం. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం కనుక అది దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఆయన నామం బలమైంది. యెహోవా నీ నామము చక్కగా పాడుకుంటామండి. ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. అది జారిపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. మనం బలపరచబడాలి, ఆత్మలో నింపబడాలి. ఈ రకంగా మన ప్రభువులో, మన దేవుల్లో నిలబడుతూ ఆయన శక్తిని ఆశ్రయిస్తూ బలవంతులుగా ఉండి ఆయన బలాన్ని ఎరిగిన వారంగా ఉందాం. ఆయన బలాన్ని ఆశ్రయించే వారంగా ఉందాం. ఎదురు చూసే వాళ్ళగా ఉందాం. ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఎల్లప్పుడూ ఆయన కనులెత్తి యేసు వైపే చూస్తూ పాడుకుంటూ విశ్వాస యాత్రలో, ఆయన ఆనంద యాత్రలో మనం ఆయన చేయి పట్టుకుని నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప మనందరికీ ఆయన బలాన్ని ఆశ్రయించే కృప ఇచ్చుగాక. ఆమెన్.